ఓం శాంతి. ఈరోజు మురళి 14/9/2025 ఆదివారం. అవ్యక్త మురళి రివైజ్ డేట్ 18/1/2007. अब स्वयं को मुक्त कर मास्टर मुक्ति दाता बन सबको मुक्ति दिलाने के निमित्त बनो. ఇప్పుడు స్వయాన్ని ముక్తులుగా చేసుకుని మాస్టర్ ముక్తి దాతగా తారే అందరికీ ముక్తి ఇప్పించటానికి నిమిత్తంగా తారవండి. ముక్తి కలిగించటానికి నిమిత్తంగా తారవండి. ఏం చేయాలి? స్వయం ముక్తులై మాస్టర్ ముక్తిదాత కావాలి. आज स्नेह के सागर बाप दादा चारों ओर के स्नेही बच्चों को देख रहे हैं. ఈ రోజు స్నేహ సాగరుడు బాప్ దాదా తన నలువైపులా ఉన్న స్నేహి పిల్లల్ని చూస్తున్నారు. దో ప్రకార్ కే బచ్చే దేఖ్ దేఖ్ హర్షిత్ హో రహే. రెండు రకాలైన పిల్లల్ని చూస్తూ చూస్తూ హర్షితులు అవుతున్నారు. ఏకే లవ్లీన్ బచ్చే और दूसरे हैं లవ్లీ బచ్చే. రెండు రకాల పిల్లలు ఎవరిని చూస్తున్నారు? ఒకరు లవలీనము, ఇంకొకరు లవ్లీ, ప్రేమలో లీనము, ఇంకొకరు ప్రియమైన వారు. दोनों के स्नेह के लेरे बाप के पास अमृत वेले के भी पहले से पहुंच रही है. ఇద్దరి మనసులోని ఉన్న స్నేహం యొక్క అలలు అమృత వేళ నుండి బాప్ దాదా దగ్గర చేరుతూ ఉన్నాయి. ఈ రోజు ఎందుకు ఇది? ఈ రోజు 18/1/2007 జనవరి 18 బాబా అవ్యక్త దినం. हर एक बच्चे के दिल से ऑटोमेटिक गीत बज रहा है, मेरा बाबा. ఆ స్నేహం యొక్క పాట ఆటోమేటిక్ పాట వినిపిస్తుందంట. मेरा बाबा అని పిల్లలందరి మనసు నుండి. बाप दादा के दिल से भी यही गीत बजता, मेरे बच्चे लाडले बच्चे बाप दादा के भी सिरताज बच्चे. బాప్ దాదా మనసు నుండి కూడా అలాంటి పిల్లల కోసం పాట ఇదే వస్తుంది. నా పిల్లలారా, అల్లారు ముద్దు పిల్లలారా, బాప్ దాదా కూడా తలపైన కిరీటమైన పిల్లలారా అని బాప్ దాదా మనసు నుండి ఇదే పాట వస్తుంది పిల్లల కోసం. आज स्मृति दिवस के कारण सबके मन में स्नेह की लहर ज्यादा है. ఈ రోజు స్మృతి దివసమైన కారణంగా పిల్లలందరి మనసులో స్నేహం యొక్క అలలు ఎక్కువగా ఉన్నాయి. अनेक बच्चों की स्नेह की मोतियों की माला ही बाप दादा के गले में पिरो रही है. అనేక పిల్లల స్నేహం అనే ముత్యాల మాలలు, అనేక పిల్లల మనసు నుండి వచ్చే స్నేహం అనే ముత్యపు మాలలు బాప్ దాదా మెడలో తిప్పబడుతూ ఉన్నాయంట. बाप भी अपने स्नेही बाहों की माला बच्चों को पहना रहे हैं. బాబా కూడా తన స్నేహి భుజాల యొక్క మాల పిల్లలకు ధరింపచేస్తూ ఉన్నారు. ఈ రోజు బేహద్ కే బాప్ దాదా కి బేహద్ కి బాహు మే సమా గయే. బేహద్ బాప్ దాదా యొక్క బేహద్ భుజాలలో ఇమిడిపోయారు పిల్లలు. आज सब विशेष स्नेह के विमान में पहुंच गए और दूर दूर से भी मन के विमान में अव्यक्त रूप से फरिश्तों के रूप से पहुंच गए. ఈ రోజు అందరూ విశేషంగా స్నేహం అనే విమానంలో చేరిపోయారు బాప్ దాదా దగ్గర. దూర దూరం నుండి కూడా మనస్సు అనే విమానంలో చేరిన వారు ఉన్నారు. పరిస్థిత రూపంలో మామూలుగా సాకారంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. सभी बच्चों को बाप दादा आज स्मृति दिवस समर दिवस के పదం పద్మ పదం యాద్ దే రही है. పిల్లలందరికీ బాప్ దాదా ఈ రోజు స్మృతి సుసమర్థి దివసం సందర్భంగా పద్మ పద్మ ప్రియ స్మృతులు ఇస్తుంది. ये दिवस कितनी स्मृतियां दिलाता है और हर स्मृति सेकंड में समर्थ बना देती है. ఎన్ని స్మృతులు కలిగించే దివసం ఇది స్మృతి దివసం. మళ్ళీ ప్రతి స్మృతి కూడా సెకండ్ లో సమర్థంగా తయారు చేసేలాంటి స్మృతి. అలాంటి ఎన్ని స్మృతులు కలుగుతాయి ఈ రోజు స్మృతి దినం రోజున? స్మృతిयों की लिस्ट सेकंड में स्मृति में आ जाती है ना. ఎన్ని స్మృతులు ఉంటాయి అలాంటివి? లిస్ట్ తీయండి. సెకండ్ లో చాలా లిస్ట్ వస్తుంది కదా. స్మృతి सामने आते समर्थी का नशा चढ़ जाता है. ఒక్కొక్క స్మృతి ఎదురుగా తెచ్చుకుంటూ ఉంటే నష ఎక్కుతూ ఉంటుంది. సమర్థత అంటే అదే కదా మరి.
స్మృతి, ఎన్నో స్మృతులు సమర్థంగా తయారు చేసేవి అంటే నష ఎక్కించే స్మృతి కదా అది. పెళ్లి స్మృతి యాद है ना, మొట్టమొదటి స్మృతి ఒకటి గుర్తు తెచ్చుకోండి. जब बाप के बने तो बाप ने क्या స్మృతి దిలాయి? మొట్టమొదట బాబా ఏ స్మృతి కలిగించారు? आप कल पहले वाली भाग्यवान आत्मा, కల్ప పూర్వం కూడా తారే ఉన్న భాగ్యవాన్ ఆత్మ మీరు అని. याद करो इस पहली स्मृति से क्या परिवर्तन आ गया? బాబా పిల్లలు అవ్వగానే కల్ప పూర్వం కూడా భాగ్యశాలి అయిన ఆత్మ నేను, ఇప్పుడు కూడా భాగ్యం లభించింది అని స్మృతి రాగానే ఏంటి పరివర్తన వచ్చింది మనలోని? आत्माभिमानी बनने से परमात्मा बाप के स्नेह का नशा चढ़ गया. ఆత్మాభిమాని అయ్యాము, దాంతో పరమాత్మ బాబా స్నేహం యొక్క నశ ఎక్కిపోయింది. భాగ్యవాన్ ఆత్మ అంటే బాబాని పొందేననే స్మృతి కదా, నశ ఎక్కిస్తుంది కదా ఇది. క్యూ నశ చడ, ఎందుకు నశ ఎక్కింది? దిల్ సే పహలే స్నేహ కా శబ్ద కౌన్ సా నికలా? మేరా మీఠా బాబా. హృదయం నుండి మొదటి స్నేహం యొక్క పదం ఏంటి వచ్చింది? నా మధురమైన బాబా. బాబా పిల్లలవగానే మేరా మీఠా బాబా. और इसे गोल्डन शब्द निकलने से नशा क्या चढ़ा? ఈ ఒక్క గోల్డెన్ పదము వినగానే, గుర్తు తెచ్చుకోగానే నశ ఏంటి ఎక్కింది? ఎటువంటి నశ? सारी परमात्मा प्राप्तियां मेरा बाबा कहने से, जानने से, मानने से आपकी अपनी प्राप्तियां हो गई. అనుభవం అయినా నా బాబా అని ఎప్పుడైతే అన్నారో, తెలుసుకున్నారో, ఒప్పుకున్నారో, మొత్తం పరమాత్మ ప్రాప్తులన్నీ లభించేస్తాయి. ఎవరి దగ్గర అన్ని ప్రాప్తులు ఉన్నాయి అతను నా వారు అనుకోగానే ప్రాప్తులన్నీ అనుభవం అయింది కదా, అయిందా? మేరా బాబా कहने से कितनी प्राप्तियां आपकी हो गई? చెప్పండి, ఎన్ని ప్రాప్తులు మీవైపోయాయి మీరా బాబా అనుకోగానే. जहाँ प्राप्तियां होती है वहां याद करनी नहीं पड़ती, लेकिन स्वतः ही आती है, सहज ही आती है, क्योंकि मेरी हो गई ना. గుర్తు చేసుకోక్కర్లేదు ప్రాప్తులు ఏంటి ఏంటి అనేది, స్వతహాగానే గుర్తుంటుంది సహజంగానే. ఎందుకంటే నాది అయిపోయాయి కదా ప్రాప్తులు ఏంటి, బాబా ఏంటి. बाप का खजाना मेरा खजाना हो गया, तो मेरापन याद किया नहीं जाता, याद रहता ही. బాబా ఖజానా నా ఖజానా అయిపోయింది కదా, నాది అనేది గుర్తు తెచ్చుకోకర్లేదు, గుర్తు ఉండనే ఉంటుంది. मेरा बुलाना मुश्किल होता है, याद करना मुश्किल नहीं होता. నాది అనేది మరవాలంటే కష్టం, జ్ఞాపకం చేసుకోవటం కష్టం అనిపించింది, గుర్తు చేసుకోవటం. जैसे अनुभव ही मेरा शरीर तो बोलता है, बुलाना पड़ता है. क्यों? मेरा है ना, నా శరీరం అని అనుకుని ఆ అనుభవం అయిపోయింది కదా ఎప్పటి వరకు, ఎన్నో జన్మల నుండి. మరవగలుగుతున్నారా శరీరాన్ని, నా శరీరం అనేది? ప్రయత్నం చేయాల్సి వస్తుంది మరవడానికి ఎంతో. ఎందుకు? నాది అని ఒప్పేసుకున్నాం కదా ఎప్పటి నుండో, నా శరీరము అని. तो जहां मेरापन आता है वहां सहज याद हो जाते. దీంతో అర్థమవుతున్నది ఏంటి? ఏది నాది అనుకుంటే అది సహజంగా జ్ఞాపకం వస్తూ ఉంటుంది. तो स्मृति ने समर्थात्मा बना दिया. एक शब्द मेरा बाबा ने, నా బాబా అని ఒక్క పదం గుర్తొచ్చింది, సమర్థంగా తయారైపోయాం. भाग्य विधाता खुद खजाने के दाता को मेरा बना लिया. భాగ్య విధాత, తరగని ఖజానాలు ఇచ్చే దాత అటువంటి బాబాను నా వాడిగా చేసేసుకున్నాను, మీరా బాబా అని.
ऐसी कमाल करने वाले बच्चे हो ना, అంతేనా? ఇలాంటి అద్భుతం చేసే పిల్లలు కదా. परमात्मा पालना के अधिकारी बन गए. जो परमात्मा पालना सारे कल्प में एक बार मिलती है. పరమాత్మ పాలన యొక్క అధికారిగా అయిపోయారు కదా. కల్పంలో ఒక్కసారి దొరికే పరమాత్మ పాలన ఇది. అలాంటి పాలనకు అధికారి అయ్యి మేరా బాబా అన్న తర్వాత ఇదొక ప్రాప్తి. आत्माओं देव आत्माओं की पालना तो मिलती है, लेकिन परमात्मा पालना सिर्फ एक जन्म के लिए मिलती है. మిగిలిన యుగాలలో మిగిలిన జన్మలలో ఆత్మల పాలన, దేవత ఆత్మల పాలన, దేవాత్మల పాలన దొరుకుతుందేమో 1,33,00,000 దేవతలకి కూడా. పరమాత్మ పాలన దొరకని వారికి కూడా ఈ ఒక్క జన్మలోనే లభించే పాలన ఇది. గుర్తు తెచ్చుకోండి. ఒంట్లో మనకి ఉస్బంస్ వస్తున్నాయి కదా, గుగురుపాటు చెందుతుంది కదా వాళ్ళు. ఈ ఒక్క జన్మలో దొరికే ప్రాప్తి ప్రపంచంలో ఎవ్వరు తీసుకోలేకపోతున్నారు. నేను తీసుకున్నాను, నాకు దొరికింది. तो आज के स्मृति से समृद्धि दिवस पर परमात्मा पालना का नशा और खुशी सहज याद रही ना. ఈ రోజు స్మృతి సుమతి దివసం సందర్భంగా పరమాత్మ పాలన యొక్క నశ ఖుషి సహజంగా గుర్తుంది కదా. क्योंकि आज का वायुमंडल सहज याद आता. जनवरी 18 అంటే సహజంగా స్మృతి ఉండే రోజు. तो आज के दिन सहज से योगी रहे. आज के दिन भी याद के लिए युद्ध करनी पड़ी. కనీసం జనవరి 18 రోజు అయినా సహజ యోగిగా ఉంటున్నారా? ఈ రోజు కూడా యుద్ధం చేయాల్సి వస్తుందా बाबा स्मृति को? क्योंकि आज का दिन स्नेह का दिन क्यों ना, तो स्नेह मेहनत को मिटा देता है. స్నేహం యొక్క రోజు కదా స్మృతి దివసం అంటే. స్నేహం అనేది శ్రమను తొలగించేసి, బాబా మీద స్నేహం ఉంటే స్మృతిలో కష్టం ఉండదు. స్నేహ సబ్ బాతే సహజ్ కర్ దేతా. అన్ని విషయాలు సహజం చేసేస్తుంది స్నేహం అనేది. तो सभी आज के दिन विशेष सहज योगी रहे या मुश्किल आई. सहज योगिగా ఉన్నారా ఈ రోజు అందరూ? ఏమైనా కష్టం వచ్చిందా? जिसको आज के दिन मुश्किल आई वो हाथ उठाओ. किसको भी नहीं आई. ఎవరికైనా కష్టం అనిపించింది ఈ రోజు యోగంలో? చేతులు ఎత్తండి. సబ్ సహజ యోగి రే. అందరూ సహజ యోగి అనుభవం చేశారు అలా. अच्छा, जो सहज योगी रहे वो हाथ उठाओ. కష్టం అనిపించిందా అంటే చేతులు ఎత్తలేదు. పోనీ సహజ యోగి ఎవరున్నారు చేతులు ఎత్తండి. ఈ రోజు కోసం అంటే స్మృతి దివసం రోజున सभी ने उठाया. अच्छा, सहज योगी रहे. आज మాయకు చుట్టి దే दी थी. అందరూ చేతులు ఎత్తారంట. అయితే ఏంటి, మాయకు సెలవు ఇచ్చేస్తారా ఈ రోజు? సహజ యోగి అయిపోయారా? आज माया नहीं आई. आज माया को विदाई देगी. माया को बिल्कुल చెప్పేస్తారు ఈ రోజు. अच्छा, आज तो विदाई दे दी, उसकी मुबारक हो. अगर ऐसी ही स्नेह में समय रहो तो माया को तो विदाई सदा के लिए हो जाएगी. क्योंकि अभी 70 साल पूरी हो रही तो बाप दादा इस वर्ष को 11 वर्ष, सर्व का प्यारा वर्ष, मेहनत से मुक्त वर्ष, समस्या से मुक्त वर्ष बनाने चाहते हैं. మాయకు వీడ్కోలు ఇచ్చేసారా? అచ్చా, ఈ రోజు వీడ్కోలు ఇచ్చేసారు కదా మాయకు. అందుకు అభినందనలు మీకు, ముబారక్. మాయ ఈ రోజు మీ దగ్గర రానందుకు. ఇలాగే రోజు ఇలాంటి స్నేహంలో ఇమిడి ఉంటే మీరు స్మృతి దివసం రోజు ఎంత బాబా మీద ప్రేమ ఉంటుందో, రోజు అలా ఉంటే మాయకు సదాకాలానికి వీడ్కోలు ఇచ్చేస్తారు కదా. ఎందుకంటే ఇప్పుడు 70 సంవత్సరాలు పూర్తయింది ఈ సంస్థకు 2007లో. ఇప్పుడైతే 87 కూడా పూర్తయిపోయింది. బాప్ దాదా ఈ సంవత్సరాన్ని అతీతమైన సంవత్సరం, సర్వులకు ప్రియంగా అయ్యే సంవత్సరం, శ్రమ నుండి ముక్తులయ్యే సంవత్సరం, సమస్యల నుండి ముక్తులయ్యే సంవత్సరంగా జరుపుకోవాలనుకుంటున్నారు పిల్లలు. అతీతంగా అయ్యే సంవత్సరంగా, న్యార బన్నేకి వర్ష, అందరికి సర్వులకు ప్రియంగా అయ్యే సంవత్సరం, శ్రమ నుండి ముక్తులయ్యే సంవత్సరం, సమస్యల నుండి ముక్తులయ్యే సంవత్సరంగా జరుపుకోవాలనుకుంటున్నారు. आप सभी को पसंद है
ముక్త వర్షం మనాయింగ్ మీకు ఇష్టమైన మరి జరుపుకుంటారా? क्योंकि मुक्तिधाम में जाना है, अनेक दुखी अशांत आत्माओं को मुक्तिदाता बाप से साथी बन ముక్తి దిలానా है. ఎందుకంటే ముక్తి ధామానికి వెళ్ళాలి అందరు. ఇప్పుడు దుఃఖి అశాంత ఆత్మలకు ఏం చేయాలి మనం? ముక్తిదాత బాబాతో సాత్విగా ఉండి मुक्ति पिंचन. तो मास्टर मुक्तिदाता जब स्वयं मुक्त बनेंगे तब तो मुक्ति वर्ष मनाएंगे ना. ముక్తిదాతలు మీరు స్వయం ముక్తులైతే కదా ముక్తి సంవత్సరం జరుపుకుంటారు. దేని నుండి ముక్తులు అవ్వాలి? స్వయం లిస్ట్ తయారు చేయండి. क्योंकि आप ब्राह्मण आत्मा स्वयं मुक्त बनाने को मुक्ति दिलाने के निमित्त బ్రాహ్మణ ఆత్మలు మీరు స్వయం ముక్తులే, అనేకులకు ముక్తి కలిగించడానికి నిమిత్తమయ్యారు మీరు. ఈరోజు ఇది రాయండి. ఇంట్లో ఖాళీ కూర్చున్నప్పుడు పక్కన ఎలాగో బట్టి అందరి కోసం వేరేగా లేదు కుమారులది ఈ రోజు. మిగిలిన వాళ్ళు ఖాళీ కదా రోజంతా. దేని నుండి నేను ముక్తి పొందాల్సి ఉంది అనేది మీది మీరు లిస్ట్ తీయండి. ఎందుకంటే ఆత్మలందరికీ మీరే, మీ వెనుక వాళ్ళు లైన్ లో ఉన్నారు ముక్తికి వెళ్ళడానికి ఎదురు చూసి. క్లియర్ చేయాల్సింది మీరే మార్గం. లిస్ట్ మన మైండ్ లో వచ్చిన కనీసం ఇది నేను ముక్తి, నా నుండి ఇది తొలగాలి, ఇది తొలగాలి, దీని నుండి ముక్తి పొందాలి నేను అని తర్వాత ప్రయత్నం జరుగుతుంది కదా. ఆలోచన అనేది దాని మీద పెడితే लिस्ट रायंडी. एक बादशाह जो मुक्ति दिलाने के बजाय बंधन में बांध देती है, समस्या के अधीन बनाती, वो है ऐसा नहीं है वैसा, वैसा नहीं है ऐसा. जब समस्या आती है तो यही कहते बाबा ऐसा नहीं था वैसा था ना, ऐसा नहीं होता ऐसा होता ना. ये है बहानेबाजी करने का खेल. ముక్తి కలిగించటానికి బదులు ఇంకా బంధనలో బంధించే ఒక మాట పిల్లల దగ్గర ఉండిపోయింది. ఒక పదం, ఒక భాష, ఒక పదం కాదు, ఒక భాష. ఏంటది? ఏదైనా సమస్య వస్తుంది కదా, అప్పుడు ఇలా కాదు అలాగా, అలా కాదు ఇలాగా, బాబా ఇలా కాదు అలా ఉండింది కదా అప్పుడు పరిస్థితి, బాబా ఇలా జరగదు అలా అయితే జరుగుతుంది కదా, ఇలా అవ్వాల్సింది అలా అవ్వాల్సింది అలా చేయాల్సింది, ఇలా ఎందుకు అలా కాదు ఇలా. సమస్య వచ్చినప్పుడు భాష, ఇది సాగులు చెప్పే ఆట అంటారంటే భాష. बाप-दादा ने सबका फाइल देखा तो फाइल में क्या देखा? अंदर फाइल्स बाबा దగ్గర ఏం చూసారు? మెజారిటీ का फाइल प्रतिज्ञा करने के पेपर से भरा हुआ. प्रतिज्ञలు నిండి ఉన్నాయంట ఫైల్లో, పేపర్స్ లో అన్ని. మెజారిటీ పిల్లలందరివి చాలా ప్రతిజ్ఞలు యొక్క పేపర్స్ ఉన్నాయి ఫైల్లో. प्रतिज्ञा करने के टाइम बहुत देर से करते, सोचते भी, लेकिन अभी तक देखा कि फाइल बड़ा होता जाता है लेकिन फाइनल नहीं हुआ है. ప్రతిజ్ఞ చేసేటప్పుడు మనసులో నుండి స్వయంలో ఆలోచించి కూడా చేస్తూ ఉన్నారు, అది మంచి నషతోనే. కానీ ఇప్పటి వరకు ఇంకా ఫైనల్ అవ్వలేదు ఆ ప్రతిజ్ఞ. మళ్ళీ ఇంకో ప్రతిజ్ఞల పేపర్, మళ్ళీ ఇంకో ప్రతిజ్ఞల పేపర్, లెటర్స్ ఫైల్లో చేరిపోతున్నాయి కానీ फाइनल అవ్వట్లేదంట मेजर. दृढ़ प्रतिज्ञा के लिए कहा हुआ है, जान चली जाए लेकिन प्रतिज्ञा ना जाए. కానీ దృఢ ప్రతిజ్ఞ అంటే ఎలా ఉండాలి? ఒకటి ప్రతిజ్ఞ, ఇంకోటి దృఢ ప్రతిజ్ఞ. అంటే ప్రాణం పోయిన ప్రతిజ్ఞ నుండి నేను తప్పను. तो बाप-दादा ने आज सबके फाइल देखे, बहुत प्रतिज्ञाएं अच्छी की है, మంచి మంచి ప్రతిజ్ఞలు ఉన్నాయంట ఫైల్ అందరిది. मन से भी की है और लिख कर भी की है. ఆ ఫైల్లో పేపర్స్ మనసులోని ప్రతిజ్ఞ చేసుకున్నవి ఉన్నాయంట. అలాంటి పేపర్స్ కూడా ప్రాక్టికల్ గా ఉత్తర రూపంలో రాసి బాబా చేసిన అలాంటి పేపర్స్ కూడా బాబా దగ్గర ఫైల్లో ఉంది. तो इस वर्ष क्या करेंगे? మరి సంవత్సరం ఏం చేస్తారు? మీ ఫైల్ ని ఏం చేస్తారు అడుగుతున్నారు బాబా. फाइल को बढ़ाएंगे, ये प्रतिज्ञा को फाइनल करेंगे, क्या करेंगे? ఫైల్లో ఇంకా పేపర్లు పెంచుకుంటారా లేదా ముందు ఉన్న పేపర్లు ఫైనల్ చేస్తారా? ప్రతిజ్ఞ పేపర్లు
ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ సంవత్సరం? पेली वाले बताओ, पांडव सुना, टीचर सुना, इस वर्ष जो बाप दादा के पास फाइल बड़ा होता जाता है उसको फाइनल करेंगे, ये इस वर्ष भी फाइल में कागज ऐड करेंगे, क्या करेंगे बोलो? पांडव फाइनल करेंगे. ఈ సంవత్సరం బాప్ దాదా దగ్గర ఫైల్ పెరిగిపోతూ ఉందని దాన్ని ఫైనల్ చేస్తారా? ఈ సంవత్సరం కూడా ఇంకా కాగితాలు ప్రతిజ్ఞలు యాడ్ చేస్తారా ఈ ఫైల్లో? ఏం చేస్తారు? పాండవులు అనేది फाइनल చేస్తారా? जो समझ से झुकना पड़े, बदलना पड़े, सहन करना भी पड़े, सुनना भी पड़े, लेकिन बदलना ही वो फाटुटम. ఇది ఫైనల్ చేసుకోవటానికి వంగాల్సి వచ్చినా, మారాల్సి వచ్చినా, సహించాల్సి వచ్చినా, వినాల్సి వచ్చినా, పడాల్సి వచ్చినా నేను మారి తీరుతాను. దానికోసం నేను తక్కువ అవ్వాల్సి వచ్చిన ఎదుటి వాళ్ళ ఎదురుగా నేను సారీ చెప్పాల్సి వచ్చిన, నాకు తప్పు లేదు, కానీ వాళ్ళు తప్పుంది అనుకుంటున్నారు, దానికి సరే అనుకుంటే తప్పేంటి, నన్ను నేను మార్చుకుంటున్నానని అలా నన్ను నేను వాళ్ళని పాజిటివ్గా అర్థం చేసుకుని, సమస్యని పాజిటివ్గా అర్థం చేసుకుని నేను అంటే ఈగో అక్కడ వదిలి సహిస్తాను, మారుతాను, మారి తీరుతాను. ఎవరు అనుకుంటున్నారు? చేతులు ఎత్తండి. प्रतिज्ञा फाइनल చేస్తాను. देखो टीवी में सबका फोटो निकाल, अंदर फोटो చేతులు ఎత్తండి. सभी का फोटो निकालना, 2 3 4 टीवी है, 2 4 టీవీలు ఉన్నాయంట, 2 3 4 టీవీలు హాల్లో. सब तरफ फोटो निकालो, ये रिकॉर्ड रखना, आपको ये फोटो निकाल के देना, ये फोटो बाबा की इవ్వండి. అందరు చేతులు ఎత్తింది తీసేయండి బాబా. कहाँ है टीवी वाले? बाप दादा भी फाइल का फायदा तो उठावे. ఈ ఫైల్ మీ అందరిది ఫోటో వస్తే నేను కూడా లాభాన్ని తీసుకుంటాను కదా, అడుగుతాను కదా మిమ్మల్ని. మళ్ళీ ఎక్కడున్నారు వీడియో తీసేవాళ్ళు అడుగుతున్నారు బాబా, ఫోటో తీసేవాళ్ళు. ముబారక్ ముబారక్, అప్నే ఆప్ కే లియే తాళీ బజావ్. చేతులు ఎత్తినందుకు మీకోసం మీరు చప్పట్లు కొట్టుకోండి. అభినందనలు, ముబారక్. देखो जैसे एक तरफ साइंस, दूसरी तरफ भ्रष्टाचारी, तीसरी तरफ पापाचारी, सब अपने अपने कार्य में और वृद्धि करते जाते, बहुत नए नए प्लान बनाते जाते. చూడండి, ఒకవైపు సైన్స్ పెరుగుతుంది, ఇంకోవైపు భ్రష్టాచారం, ఇంకోవైపు పాపాచారం. ఎవరి ప్లాన్ వాళ్ళు రకరకాలు కొత్త కొత్త ప్లాన్లు వేస్తున్నారు, పెరిగిపోతుంది ప్రతిదీ. तो आप तो वर्ल्ड क्रिएटर के बच्चे हो, तो आप इस वर्ष से नवीनता के साधन अपनाओ, जो प्रतिज्ञा दृढ़ हो जाए, क्योंकि सभी प्रत्यक्षता चाहते हैं. మరి మీరు వరల్డ్ క్రియేటర్ అయిన బాబా పిల్లలు, సృష్టి రచయిత అయిన బాబా పిల్లలు, ఈ సంవత్సరం ఏదైనా నవీనతను తీసుకురండి, ప్రతిజ్ఞ దృఢమై చేసుకునేలాగా. మరి ఫైనల్ చేయాలి కదా ఒక్కొక్క పేపర్. ఇంటికి వెళ్ళే టైం దగ్గరకు వచ్చేస్తుంది, క్లియర్ అయిపోయింది ఫైల్. దానికోసం ప్రతిజ్ఞ చేసాం, కానీ అది దృఢ ప్రతిజ్ఞ అయిపోయేలాగా ఏం చేయాలని ఒక ప్లాన్ చేసుకోండి కొత్తది. అప్పుడే ప్రత్యక్షత జరుగుతుంది అంటున్నారు బాబా. ప్రత్యక్షత కావాలని అందరి ఆశ ఉంది కాబట్టి చేయాలి. कितना खर्चा कर रहे, जगह जगह पर बड़े बड़े प्रोग्राम कर रहे, ఎంత ఖర్చు చేసి పెద్ద ప్రోగ్రాంలు కూడా ప్రతి చోట చేస్తున్నారు. అప్పుడు మెగా ప్రోగ్రామ్ సీజన్ నడిచింది అనమాట. हर एक वर्ग मेहनत अच्छी कर रहे, लेकिन अभी इस वर्ष ये एडिशन करो कि जो भी सेवा करो, मन मुख की सेवा करते तो सिर्फ मुख की सेवा नहीं, मनसा वाचा और स्नेह सहयोग रूपी कर्म एक ही समय में 3 सेवाएं इकट्ठी हो, अलग अलग नहीं हो. ఏ సేవ చేస్తున్నారో నోటితో సేవ చేసిన, కేవలం నోటితో సేవే కాదు, మనస వాచ మరియు కర్మణ స్నేహ సంయోగంతో కర్మలో రావడం, ఒకే సమయంలో 3 రకాల సేవ కంబైన్డ్ గా, వేరువేరుగా కాదు. एक सेवा में देखा जाता है कि जो बाप दादा रिजल्ट देखने चाहते वो नहीं होती.
जो आप भी चाहते कि प्रत्यक्षता हो जाए, अभी तक पहले से ये रिजल्ट बहुत अच्छी है, सब अच्छा अच्छा बहुत अच्छा कह के जाते हैं। బాగ్దాదా రిజల్ట్ చూసారు. ఎంత రిజల్ట్ రావాలో అది లేదు. 3 రకాల కంబైన్డ్ సేవలోని. శ్రమ బాగా పడుతున్నారు. పెద్ద పెద్ద ప్రోగ్రామ్‌లు చేస్తున్నారు. 3 సేవలు కంబైన్డ్‌గా జరగడం అనేది ఆ రిజల్ట్ తక్కువుంది. మీరు కూడా ప్రత్యక్షత జరగాలని ఆశ పెట్టుకున్నారు కదా! దాంతో పోల్చుకుంటే మీరు చేరుకోవడం అనేది రిజల్ట్ తక్కువుంది అంటున్నారు బాబా. అభి తక్ పహలే సే రిజల్ట్ బహుత్ అచ్చి హై. మొదటి నుండి ఇప్పటి వరకు ఈ రిజల్ట్ బావుంది. ఏమని? మీరు చేసే ప్రోగ్రామ్స్‌తో అందరూ మంచిది చాలా బాగుంది, చాలా బాగుందని వెళ్తున్నారు. లేకిన్ అచ్చా బన్నా తక్ ప్రత్యక్షత హోనా. కానీ వచ్చే జనాలు మేము మనిషిగా తయారవ్వాలని ఆలోచన తెచ్చుకుంటే ప్రత్యక్షత జరిగినట్టు. तो अब एडिशन करो कि एक ही समय पर मनसा वाचा कर्मणा में स्नेही सहयोगी बनना। हर एक साथी चाहे ब्राह्मण साथी है, चाहे बाहर वाले सेवा के निमित्त जो बनते वो साथी हो, लेकिन सहयोग और स्नेह देना ये है कर्मणा సేవ में నంబర్ లేనా. కానీ ఇప్పుడు ఎడిషన్ చేయాల్సింది ఏంటంటే ఒకే సమయంలో మనస వాచ కర్మణలో స్నేహ సహయోగిగా అయిపోవాలి ఎట్ ఎ టైం. ప్రతి ఒక్క సాథీలు బ్రాహ్మణ అలాైన సాథీ కానీ మీతో బ్రాహ్మణులు సాథీగా ఉన్నవారు కానీ లేదా బయట వారు కానీ సేవకు ఎవరు నిమిత్తం అవుతున్నారో క్లాస్కి వస్తూ వెళ్ళే వారిలో కూడా అందరూ మీరు సేవకు నిమిత్తమే కదా. క్లాస్కి వచ్చి వెళ్ళేవారు కూడా సేవలో సాత్విగా ఉన్న వాళ్ళు ఉండొచ్చు. కానీ ఎవరితోనైనా సహయోగము స్నేహము ఇచ్చిపుచ్చుకుంటూ ఉండాలి. ఇలా కర్మణ సేవలో నంబర్ తీసుకోవాలి. ఏ కర్మణ సేవలో నంబర్ లేదు. సాతీలతో స్నేహం సహయోగం ఇచ్చిపుచ్చుకోవటం అంటే కర్మ సేవలో నంబర్ 1 తీసుకుంటాం. ఏ భాష మీకేనా ఏ ऐसा किया ना तभी ऐसा करना पड़ा. ఇలా అనకండి మళ్ళీ వీళ్ళు ఇలా చేశారు కదా అందుకు నేను ఇలా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అనుకోండి. అందరితో స్నేహ సంయుక్త ఉండండి. स्नेह के बजाय थोड़ा थोड़ा कहना पड़ा, बाबा शब्द नहीं बोलता, ये करना ही पड़ता है, कहना ही पड़ता है, देखना ही पड़ता है, ये नहीं. స్నేహానికి బదులు కొద్ది కొద్దిగా అనాల్సి వచ్చింది, చేయాల్సి వచ్చింది అనకండి. ఇలా చూడాల్సి వచ్చింది నేను అనకండి. इतने वर्षों में देख लिया बाप दादा ने छुट्टी दे दी, ऐसा नहीं वैसा करते रहे, लेकिन अभी कब तक నాళ్ళు బాప్ దాదా సాక్షి చూస్తున్నారు. ఇలా కాదు అలా అలా కాదు ఇలా కాదు అలాగైంది అలా కాదు ఇలా అయింది అందుకే ఇలా చేశాను అలా చేశాను ఇంకా ఎన్నాళ్ళు ఇది అడుగుతున్నారు బాప్ దాదా. సాకులు ఎంతవరకు అలా చెప్తారు, కథలు ఎంతవరకు చెప్తారు. बाप दादा से सभी रूहानी में मेजॉरिटी कहते बाबा आखिर भी पर्दा कब खोलेंगे, कब तक चलेगा, బాబా ఇంకా తెర ఎప్పుడు తెరుస్తారు, ఎన్నాళ్ళు ఇంకా అలా అని నిలబడాలి అడుగుతున్నారు సంభాషణ చేసేటప్పుడు. तो बाप दादा आपको कहते कि ये पुरानी भाषा पुरानी चाल अलबेलेपन की कड़वेपन की कब तक. बाप दादा का भी क्वेश्चन है कब तक. దానికి బాబా సమాధానం ఏం చెప్తున్నారు, ఎన్నాళ్ళు బాబా ఇంకా బాబా ప్రత్యక్షమే తేడా ఓపెన్ అయిపోతే ఆట అయిపోతే వెళ్ళిపోతాం కదా అంటే బాబా అంటున్నారు ఇంకా పాత భాష అది పాత నడవడిక పాత స్వభావము అశ్రద్ధ సోమర్తనము మాటపై నిలబడపోవడము దృఢ ప్రతిజ్ఞ అనేది ఉండదు, కఠినత్వం చేదు ఎంతవరకు ఇంకా మీలోని సంస్కారం మిలనాలు లేదు, ఎన్నాళ్ళు ఇంకా ఎప్పటి వరకు. బాబా కూడా క్వశ్చన్ అడుగుతున్నారు. आप उत्तर दो तो बाप दादा भी उत्तर देगा कब तक विनाश होगा, क्योंकि बाप दादा विनाश का पर्दा तो अभी भी इसी सेकंड में खोल सकता है. మీరు సమాధానం ఇవ్వండి, ఎంతవరకు మీ నడవడికలు ఇలాగుంటాయి, మారరా, ఎప్పుడు మారుతారు. మీరు సమాధానం ఇస్తే బాప్ దాదా కూడా ఎప్పుడు వినాశనం అవుతుంది సమాధానం చెప్తారు.
ఎందుకంటే బాప్ దాదా కూడా వినాశని యొక్క తెరవాలి అంటే సెకండ్ ఇప్పుడు కూడా చేసేయగలరు. లేకిన్ పెళ్లి राज्य करने वाले तो तैयार हो, తెర తెరిచేస్తే రాజ్యం చేసే వాళ్ళు ఉండాలి కదా లోపల రెడీగా స్టేజ్ పైన. तो अब से तैयारी करेंगे तब समाप्ति समीप लाएंगे. किसी भी कमजोरी की बात में कारण नहीं बता, నివారణ करो. ఏ కారణం తన ఇప్పుడు ఇప్పటి నుండి ఇలాంటి తయారీ చేసుకుంటే సమాప్తి అనేది సమీపానికి వస్తుంది. కాబట్టి బలహీనత యొక్క విషయంలో కూడా కారణాలు చెప్పండి, నివారణ చేస్తుంది. బాబ్దాదా సారీ దీన్ని అంటే ఏదైనా బలహీనత కోసం మనకి చెప్తారు కదా బాబా, మార్చుకోవటానికి చెప్పినప్పుడు కారణాలు చెప్తారు. అంటే ఎందుకని చేశాను అంటే అందుకని చేశాను అక్కయ్య. అక్కల దగ్గర ఎలా చెప్తాం, బాబా దగ్గర అదే చెప్తాను. అదేం తప్పలేదు, ఇది ఇలా అయింది కదా అందుకని చేస్తాను, అలా అయింది కదా అయినా అదే బాబా చెప్తున్నారు. ఎంతవరకు ఈ భాష క్లియర్ గా ఉండండి. నివారణ చూసుకోండి. బాబా అంటే కమ్జోరీ కారణాలు చెప్పకండి బలహీనత కోసం బాబా చెప్పినప్పుడు. बाप दादा सभी दिन में बच्चों का खेल तो देखते हैं ना, बच्चों से प्यार है ना, तो बार बार खेल देखते रहते. రోజంతా పిల్లల ఆటే గడిగడికి చూస్తుంటారంట బాబా, ఎందుకంటే పిల్లల మీద ప్రేమ ఉంటుంది కదా. ఇక్కడ మనం అక్కడ బాబా మరి తోచదు కదా బాబా. బాబ్దాదాకి టీవీ బహుత్ బడి, పెద్ద టీవీ కూడా ఉందంట బాబ్దాదా. రోజంతా పిల్లల ఆట ఎలా ఉంటుందో చూడడానికి. एक समय पर वर्ल्ड दिखाई दे सकते, चारों ओर के बच्चे दिखाई दे सकते हैं, चाहे अमेरिका हो चाहे गुड़गांव हो, सब दिखाई देते. మొత్తం ప్రపంచంలో ఉన్న పిల్లలందరూ ఒకేసారి టీవీలో కనిపిస్తారట, ఏదో సీసీ కెమెరాలు పెట్టినట్టు. ఈ గది ఈ గది ఈ గది అలాగ అన్ని వచ్చేస్తాయి కదా, ముక్క 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 అలాగా. అమెరికా గుడగాము అన్ని అందరూ వచ్చేస్తారు ఒక్కసారి టీవీలో నేను చూడాలంటే అన్నారు బాబా. तो बाप दादा खेल बहुत देखते हैं, टालने की भाषा बहुत अच्छी, ये कारण था ना बाबा मेरी गलती नहीं है इसने ऐसा किया ना. చాలా ఆటలు చూస్తూ ఉంటారంట బాబా. తప్పించుకునే భాష చాలా ఉంటదట, సమర్థించుకునే భాష ఎక్కువ పిల్లల్ది. కారణాలు చాలా చెప్తూ ఉంటారు. నాది తప్పు కాదు బాబా, కానీ వీళ్ళు ఇలా చేశారు కదా అందుకు నేను ఇలా చేశాను, ఇలా అన్నాను అనాల్సి వచ్చింది, చేయాల్సి వచ్చింది. उसने तो किया लेकिन आपने समाधान किया. వాళ్ళు తప్పు చేశారు, మీరు దాన్ని సమాధాన పరిచారా, పెంచారా సమస్య. कारण को कारण में बनने दिया या कारण को निवारण में बदली किया, కారణాన్ని నివారణగా మార్చారా, కారణాలు ఇంకా పెంచారా. तो सभी पूछते हैं ना कि बाबा आपकी क्या आशा है, బాబా మా మీద మీరు ఏం ఆశలు పెట్టుకున్నారు అడుగుతుంటారు కదా. तो बाप दादा आशा सुना रहे हैं. बाप दादा की एक ही आशा है, ఒకటే ఆశ బాప్ దాదాకి. ఏంటది? ఎప్పుడైనా అడిగారా బాబా నా మీద మీకేం ఆశ ఉంది అని? సరే ఇప్పుడు గుర్తు పెట్టుకుని బాబా ఒక్కటే ఆశ పెట్టుకున్నారంటే ఏంటది? ఏంటి? బాబా సమానం. సమానం అవ్వాలన్నా ముందు ఒకటి మెట్టెక్కాలి కదా. నివారణ దికాయి దేవే కారణ్ ఖతం హో జాయ్, ఇది ఆశ. మీ మనస్సు నుండి నోటి నుండి ఎప్పుడు కారణం, వీళ్ళు కారణం వాళ్ళు కారణం వీళ్ళు, అందుకే నా దిల్లగా అయిపోయింది. లేకపోతే నేను ఇంకా బాగానే చేసేవాడిని, బాగానే ఉండేవాడిని, నేను కోపంలో రాకుండా ఉండేవాడిని. నా కారణం వల్ల నేను కోపంలో వచ్చాను, నా స్థితి పాడైంది, డిస్టర్బ్ అయ్యాను, మాటలు ఎక్కువ మాట్లాడాను, లేదా వాళ్ళ కారణం వల్లనే నాకు అశ్రద్ధ వచ్చేసింది, సోమర్తనం వచ్చేసింది. నివారణ కనిపించాలి, కారణం సమాప్తి అయిపోవాలి. ఇది ఒక్కటే ఆశ బాప్దాదా. సమస్య समाप्त हो जाए समाधान होता रहे, समस्या समाप्त है समाधान में पिల్లలు हो सकता है, हो सकता है फील అవుతుందా? पहले लेनी हो सकता है కాళ్ళతో हिलाओ, హలో ఒప్పండి ఫీల్ అవుతుందా? పీछे वाले हो सकता है सभी ने हाथ उठाया, अच्छा అందరూ చేతులు ఎత్తారంట హాల్లో. तो कल अगर टीवी खोलेंगे टीवी में देखेंगे तो जरूर ना, టీవీ ఓపెన్ చేస్తే టీవీ చూస్తారు కదా बाप दादा రేపే ఒకవేళ. तो कल टीवी देखेंगे तो चाहे फॉरेन चाहे इंडिया चाहे छोटे गांव चाहे बहुत बड़ी स्टेट का भी कारण दिखाई नहीं देगा, पक्का.
టీవీ ఓపెన్ చేస్తే ఫారెన్‌లో అయినా, ఇండియాలో అయినా, పల్లెటూరులోనైనా కారణం ఇక్కడ కనిపించదు కదా! పక్కా ఏనా అడుగుతున్నారు బాబా. इसमें हानि कर दे होगा हाथ उठाओ. हाथ बहुत अच्छा उठाते बाप दादा खुश हो जाता. कमाल है हाथ उठाने की. అద్భుతం చేతులు ఎత్తటంలో మాత్రం అంటున్నాను బాబా. కానీ టీవీ ఎక్కడి నుండి నేను చూసిన పక్కా కదా అంటే అందులో ఎవరు తల ఊపట్లేదు, చేతులు ఎత్తట్లేదు. खुश करना तो आता है बच्चों को क्योंकि बाप दादा देखते हैं सोचो जो आप फोटो में कोई नहीं कोई नहीं बनी अभी इन बच्चों के सिवा और कौन करेगा. బాబాని సంతోషపెట్టడం అయితే వచ్చేస్తది చేతులెత్తి. ఎందుకంటే బాప్దాదా చూస్తున్నారు. కోటిలో కొంతమంది. కొంతమందిలో గూడా ఏ ఒక్కరుగాను నిమిత్తమయ్యారు మీరు. మరి మీరు తప్ప ఎవరు చేస్తారు చెప్పండి? ఆప్‌కో తో కర్నా అయినా మీరే చేయాలి కదా! ఇంత చక్కగా అర్థం చేయిస్తున్నారు బాబా. లౌకిక నాన్నగారు ఎలా కూర్చొని మాట్లాడతారో, నువ్వే కదా నాన్న చెయ్యాలి. నువ్వే గదా మరి ఇంటి కొడుకువి. నువ్వు కాకపోతే ఎవరు చేస్తారు? तो बाप दादा की आप बच्चों में उम्मीद है यदि आशाలున్నాయి బాప్ दादा और जो आएंगे ना वो तो आपकी अवस्था देख कर ही ठीक हो जाएंगे उन्होंने को मेहनत नहीं करनी पड़ी తర్వాత వచ్చే వాళ్ళు మిమ్మల్ని చూసి ఆటోమేటిక్ గా లెవెల్ వెళ్ళిపోతారు కష్టపడకుండా దానికోసం మీరే చేయాల్సింది అది బాబా ఆశిస్తున్నారు आप बन जाओ बस क्योंकि आप सभी ने जन्म लेते ही बाप से वायदा किया ना साथ रहेंगे साथ ही बनेंगे और साथ चलेंगे और ब्रह्मा बाप के साथ राज्य में आएंगे ये वायदा किया है ना బాబా చెప్తున్నారు మీరు జన్మ తీసుకుని వాగ్దానం చేస్తారు తోడుగా ఉంటాం తోడుగా తయారవుతాం తోడుగానే వెళ్తాం బ్రహ్మ బాబాతో తోడుగా వచ్చి రాజ్యం చేస్తాం వాగ్దానం చేస్తారు కదా जब साथ रहेंगे साथ चलेंगे तो साथ में सेवा की साथी भी तो होना తోడుగానే ఉంటామన్నప్పుడు మరి తోడుగా సేవ సాత్విగా కూడా ఉన్నారు కదా ఇక్కడ మీరు బ్రహ్మ బాబాతో అక్కడ రాజ్యంలో రావాలన్నప్పుడు ఇక్కడ సేవలో కూడా బ్రహ్మ బాబాతో పాటు బాధ్యులు तो अभी क्या करेंगे हाथ तो बहुत अच्छा उठाया बाप दादा खुश हो गए लेकिन जब भी कोई बात आवे ना तो ये दिन ये तारीख ये टाइम याद करना तो हमने क्या हाथ उठाया था ఏం చేస్తారు ఇప్పుడు చేతులు బాగా ఎత్తారు బాప్ దాదా ఖుషి అయిపోయారు కానీ చేయాల్సింది ఏముంది ఇప్పుడు ఎప్పుడు ఏదైనా సమస్య విషయం వస్తే ఈ రోజును గుర్తు తెచ్చుకొని బాప్దాదా ఎదురుగా మేమేమని చేతులెత్తాము మదద్ మిల్ జాయేగి ఆప్‌కో बनना तो पड़ेगा ना గుర్తు తెచ్చుకొని ఆ మాట మీద మీరు నిలబడితే సహయోగం బాబా చెయ్యాలి మీరు కదా अभी सब जल्दी बन जाओ आप सोचते हो ना हम ही कल पहले भी थे अभी भी है और हर कल्प हमें ही बनना है ये तो पक्का है ना या 2 साल बनेंगे तीसरे साल खिसक जाएंगे ऐसे तो नहीं होगा ఆలోచిస్తారు కదా కల్పపూర్వం మేమే ఉండేవాళ్ళం ఇప్పుడు కూడా మేమే కల్పం మళ్ళీ కల్పం ప్రతి కల్పం మేమే తయారవుతాం పక్కా కదా ఇది మీరే తయారవ్వాలి కదా పక్కానా లేదా 2 సంవత్సరాలు పడుతుందా 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు తయారవుతాం 3వ సంవత్సరం జారిపోతాం అంటారా ऐसे तो नहीं होगा अल्लाह अबद कदा तो सदा याद रखो हम ही निमित्त है हम ही कोट में कोई में कोई है कोट में कोई तो आएंगे लेकिन आप कोई में कोई हो సదా ఇదే గుర్తుంచుకోండి మేమే నిమిత్తం కోటిలో కొందరిలో కూడా ఏ ఒక్కరు అని ఆ తర్వాత వచ్చేవాళ్ళు కోటిలో కొందరు కానీ మీరు కొందరిలో కూడా ఏ ఒక్కరు అయ్యారు మీరు तो आज स्नेह का दिन है तो स्नेह में कुछ भी करना मुश्किल नहीं होता इसलिए बाप दादा आज ही सभी को याद दिला रहे స్నేహం ఉన్న రోజు ఏదైనా మాట ఇచ్చేయగలరు కష్టం అనిపించి చేయగలరు అందువల్ల బాప్ దాదా ఈ రోజే అందరికి గుర్తు కలిగిస్తున్నారు ఏమేం చెయ్యాలి ब्रह्मा बाबा से बच्चों का कितना प्यार है देख करके शिव बाबा को बहुत खुशी होती है ब्रह्मा बाबा మీద ఎంత ప్రేమ ఉంది పిల్లలకని शिव बाबा खुशी అవుతుందంట चारों ओर देखा चाहे सप्ताह का स्टूडेंट है चाहे 70 साल वाला है 70 साल वाला और 7 दिन वाला भी आज के दिन प्यार में समाये हुआ है నలువైపులా కూడా బాబా చూశారు ఏ రోల్ కోర్స్ విన్న స్టూడెంట్స్ అయినా 7 రోజుల పిల్లలు అనొచ్చు
70 సంవత్సరాల నుండి బాబా పిల్లలైన వారైనా ఈ రోజు అందరూ బాబా ప్రేమలో ఇమిడి ఉన్నారు. तो शिव बाप भी ब्रह्मा बाप से बच्चों का प्यार देख करके हर्षित होते हैं. అందరికీ బ్రహ్మ బాబా పైన ప్రేమ ఏర్పడి ఉంది. అది చూసి శివ్ బాబా హర్షితులవుతున్నారు. आज के दिन का और समाचार सुनाए, ఇంకా సమాచారం చెప్పనా ఈ రోజుది అడుగుతున్నారు బాబా. आज के दिन एडवांस पार्टी भी बाप दादा के पास इमर्ज होती है. జనవరి 18 అడ్వాన్స్ పార్టీ వాళ్ళు కూడా వచ్చేస్తూ ఉంటారంట బాప్ దాదా దగ్గర वतनम लो. तो एडवांस पार्टी भी आपको याद कर रही है कि कब आपके साथ मुक्तिधाम का दरवाजा खोलेंगे, ఎప్పుడు ముక్తిధామ యొక్క ద్వారాన్ని తెరుస్తారా అని అడ్వాన్స్ పార్టీ వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. ఆ సారి అడ్వాన్స్ పార్టీ బాప్ దాదా को यही कह रही थी कि हमको तारीख बताओ. तो क्या जवाब दे. అడ్వాన్స్ పార్టీ వాళ్ళు బాప్ దాదాకు చెప్తున్నారంట, డేట్ చెప్పండి ఎప్పుడు బాబా అని. అడ్వాన్స్ పార్టీ వాళ్ళు ఏం చెప్పమంటారు, బతావ్ క్యా జవాబ్ దే. ఏం చెప్పను, మీరు చెప్పండి కింద ఉన్నోళ్ళు. జవాబు దేనే మీ కౌన్ హోషియారే, ఎవరికి ఆ తెలివితేటలున్నాయి జవాబు చెప్పటానికి. బాప్ దాదాతో యహీ ఉత్తర్ దేతే కి జల్ద్ సే జల్ద్ హో హీ జాయేగా. ఏం చెప్పాలో అర్థం కాక, లేదు పిల్లలారా తొందరగానే అవుతుంది తొందరగానే అవుతుంది అలా సర్ది చెప్తున్నారట మీకు సపోర్ట్ ఇస్తూ. लेकिन इसमें आप बच्चों का बाप को सहयोग चाहिए. सभी साथ चलेंगे ना, साथ चलने वाले या रुक रुक कर चलने वाले, కానీ ఈ విషయంలో సహయోగం బాబాకు కావాలి. తోడుగా వెళ్ళాలి కదా మరి, లేదా ఆగి ఆగి వెళ్తారా వెనకాతల, ఎలా వెళ్ళాలి. साथ में चलने वाले हैं ना, साथ में चलना पसंद है ना, బాబా చేపట్టుకొని తోడుగా వెళ్ళడం ఇష్టం కదా. తో సమాన్ బన్నా పడేగా, అలా వెళ్ళాలంటే మరి సమానంగా तैयार अगर साथ में चलना है तो समान तो बनना ही पड़ेगा ना. कहावत क्या है, हाथ में हाथ हो, साथ हो, तो हाथ में हाथ आता समान, చేతిలో చేసి తోడు తోడుగా వెళ్ళడము అంటారు. అంటే అర్థం ఏంటి, సమానంగా ఎక్కి వెళ్ళాలి కదా. तो बोलो दादियां बोलो तैयारी हो जाएगी, दादियां बोलो, दादियां हाथ उठाओ, दादाई हाथ उठाओ, దాదీలు దాదాలు చేతులెత్తండి, సమానం అయిపోతారు కదా. आपको कहा जाता है ना बड़े दादा, तो बताओ दादियां दादा ये क्या तारीख है, कोई क्या तारीख है, कोई ఏదైనా తారీఖు ఫిక్స్ అయిందా. దాదాలు దాదీలు అభి నీ తో కభీ నీహి అని సమాధానం చెప్పారు దాదీల వైపు నుండి, దాదాల వైపు నుండి. ఇప్పుడు లేకపోతే ఎప్పుడు లేదనేది గుర్తుంచుకుంటాము అని. అభి నీ తో కభీ నీహి కా అర్థ క్యా హువా, దాని అర్థం ఏంటి మీరు చెప్పే జవాబులో. ఇప్పుడు లేదంటే ఎప్పుడు లేదు అని అనే దాని మీనింగ్ ఏంటి అర్థం అవుతుందా. అభి తయారీ అంటే ఇప్పుడే తయారీ అని కదా, సమానమైపోతాం ఇప్పుడే అన అర్థం. జవాబుతో అచ్చా దియా, మంచి జవాబే చెప్పారు, ఇప్పుడే తయారవుతామని నేను అర్థం తీసుకుంటున్నాను దాని నుండి అని బాబా చెప్తున్నారు. దాదియా పూరా హున్నా ही है, दादी ఏమంటారు పూర్తి అవ్వాల్సిందే కదా బాబా సమానం. అదే छोटे बड़े इसमें अपने को जिम्मेवार समझे, इसमें छोटा नहीं होना है. మేము చిన్నవాళ్ళం కదా మేమేం సమానంగా అవుతాంలే, పెద్దవాళ్ళు మారాలి అనుకోకండి. ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అందరూ ఎవరు సమానంగా అవ్వాలనుకున్నారో వాళ్ళ లక్ష్యం అని తీసేసుకోండి, అది తీరాలి. పెద్దవాళ్ళు మారలేదు మేమేం మారుతామని, వాళ్ళు మారిపోతే వాళ్ళు ఉండిపోతారు, మీరు మారి వెళ్ళండి. 7 दिन का बच्चा भी जिम्मेवार है, क्योंकि साथ चलना అయిన ఏ డోర్ కోర్స్ అయిన వాళ్ళకు కూడా ఇది బాధ్యత ఉంది, సమానంగా అవడం అనేది. ఎందుకంటే తోడుగా వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంది కదా. अकेला बाप जाने चाहे तो चला जाए, लेकिन बाप जा नहीं सकता, साथ चलना है. ఒంటరిగా వెళ్ళడమే అంటే ఎప్పుడో బాబా వెళ్ళిపోయేవారు, అలా వెళ్ళారు, తోడుగా వెళ్ళాలి పిల్లలు. సూక్ష్మలోకలు అందుకే ఆగిపోయారు బాబా. वायदा है बाप का भी और आप बच्चों का भी, वायदा तो निभाना ही ना, निभाना ही ना. బాబా కూడా వాగ్దానం చేశారు, పిల్లలు వాగ్దానం చేస్తున్నారు, తోడుగానే వెళ్తాము అని. బాబా అవ్యక్తం అవగానే ఎన్ని ఫిర్యాదులు చేశారు. బాబా చెప్పారు నేను వెళ్ళిపోలేదు, గది మారేను. మరి ఆ తోడుగా వెళ్ళాలని ఉండేప్పుడు మరి నిభాయించాలి కదా ఆ మాటను అంటున్నారు బాబా. अच्छा चारों ओर के पत्र याद पत्र ईमेल फोन चारों ओर बहुत बहुत आई, यहाँ मधुबन में भी आई तो वतन में भी पहुंची.
ఈమెయిల్స్, లెటర్స్, ఫోన్లు చాలా వచ్చాయి మధ్యలో కూడా. మనస్సుతో వర్తనంలో కూడా చేరాయి. आज के दिन जो बंधन वाली माताएं उन्होंने भी बहुत स्नेह भरी मन की यादें बाप दादा के पास पहुंच गई है. బంధనలో ఉండే పిల్లల స్నేహంతో నిండిన పిలుపులు కూడా బాప్ దాదా దగ్గర వారి స్మృతి కూడా వతనంలో చేరింది. బాందేలి యొక్క ప్రేమ స్మృతి. बाप दादा ऐसे स्नेही बच्चों को बहुत याद भी करते और दुआएं भी देते. ఇలాంటి స్నేహి పిల్లలను బాబా చాలా గుర్తు చేసుకుంటున్నారు, ఆశీర్వాదాలు కూడా ఇస్తారు. अच्छा, चारों ओर के स्नेही बच्चों को, लवली और लवली इन दोनों बच्चों को सदा बाप के श्रीमत प्रमाण हर कदम में पदम जमा करने वाले नॉलेजफुल पावरफुल बच्चों को सदा स्नेही भी और सम्मानदारी भी ऐसे सदा बाप की श्रीमत को पालन करने वाले विजयी बच्चों को, सदा बाप के हर कदम पर कदम उठाने वाले सहयोगी बच्चों को बाप दादा का याद, प्यार और नमस्ते. నల్లిదీపులో ఉన్న స్నేహి పిల్లలు, లవ్లీ మరియు లవ్లీనమైన 2 రకాల పిల్లలకు సదా బాబా శ్రీమతానుసారం ప్రతి అడుగులో పద్మాలు జమ చేసుకుని నాలెడ్జ్ఫుల్, పవర్ఫుల్ అయిన పిల్లలకు, సదా స్నేహిగా కూడా సమానదారిగా కూడా ఉన్న పిల్లలకు, సమ్మానదారి కూడా, ఇలాంటి సదా బాబా యొక్క శ్రీమత పాలన చేసే విజయీ పిల్లలకు, సదా బాబా యొక్క ప్రతి అడుగులు వేసే సాహసయోగి పిల్లలకు बाप दादा का प्रिय स्मृति మరియు नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते बाबा, नमस्ते. वरदान, ఈ రోజు వరదానము लाइन क्लियर के आधार पर नंबर 1 पास होने वाले एवर रेडी बाबा. లైన్ క్లియర్ గా ఉంచుకునే ఆధారంతో నెంబర్ 1 లో పాస్ అయ్యేటటువంటి ఎవరు రెడీగా కండి. లైన్ క్లియర్ గా ఉంచుకునే ఆధారంతో నెంబర్ 1 లో పాస్ అయ్యే ఎవరెడీ భవ. सदा एवरेडी रहना ये ब्राह्मण जीवन की विशेषता है. सदा एवरेडी का ఉండడమే ब्राह्मण जीवित एक विशेषता. अपनी बुद्धि की लेने से क्लियर हो जो बाप का कोई भी इशारा मिला एवरेडी. మీ బుద్ధి లేని అంత క్లియర్ గా ఉండాలంటే బాబా సౌఖ్య దొరికింది, నేను ఎవరెడీ. బాబా సౌఖ్యం దొరికే కానీ నేను ఎవరెడీగా ఉంటున్నాను అనేలా ఉండాలి. బుద్ధి లేని క్లియర్ గా. उस समय कुछ भी सोचने की जरूरत ना हो, ఇంకేం ఆలోచించే అవసరం రాకూడదు. బాబా ఇషారా దొరికింది, నేను రెడీ. अचानक एक ही क्वेश्चन आएगा, ऑर्डर होगा, यहाँ ही बैठ जाओ, यहाँ पहुंच जाओ, तो कोई भी बात या संबंध याद ना आए तब नंबर 1 పాస్ हो सकेंगे. ఎందుకంటే అకస్మాత్తుగా ఒకే ప్రశ్న ఎగ్జామ్ లో వస్తుంది, అకస్మాత్తుగా ఒకే ఆర్డర్ వస్తుంది. ఇషారా అనండి, ఆర్డర్ అనండి, ఏమని ఇక్కడికిక్కడ ఇలా కూర్చుని ఎక్కడికి వెళ్ళపని, లేదా ఇప్పుడు ఇక్కడి నుండి నువ్వు బయలుదేరి ఇక్కడ చేరిపో అని. అప్పుడు ఏ విషయాలు, ఏ సంబంధాలు జ్ఞాపకం రాకూడదు. సెకండ్ లో సెట్ అయిపోవాలి ఎవరెడీగా. అప్పుడే నెంబర్ 1 లో పాస్ అవుతారు. लेकिन ये सब अचानक का पेपर होगा इसलिए ఎవరెడీ బను. కానీ ఇవన్నీ అకస్మాత్తుగా వస్తాయి పరీక్ష, అందుకని ఎవరెడీగా తయారవ్వండి. स्लोगन, मन को शक्तिशाली बनाने के लिए आत्मा को ईश्वरीय स्मृति और शक्ति का भोजन दो. మనస్సును శక్తిశాలిగా తయారు చేసుకోవడం కోసం ఆత్మకు ఈశ్వరీయ స్మృతి మరియు శక్తి, ఈశ్వరీయ స్మృతి మరియు ఈశ్వరీయ శక్తి అనే భోజనం ఇవ్వండి. మనసును శక్తిశాలిగా తయారు చేసుకోవటం కోసం ఆత్మకు ఈశ్వరీయ స్మృతి మరియు శక్తి అనే భోజనం పెడుతూ ఉండండి. अव्यक्त इशारे, अब लगन की अग्नि को प्रज्वलित कर योग को ज्वाला रूप बनाओ. कई बच्चे कहते कि जब योग में बैठते तो आत्माभिमानी होने के बदले सेवा याद आती. కొంతమంది పిల్లలు అంటారు యోగంలో కూర్చున్నప్పుడు ఆత్మాభిమాని స్థితి కంటే కూడా సేవ ఎక్కువగా గుర్తొస్తుంది అని.
लेकिन ऐसा नहीं होना चाहिए, क्योंकि लास्ट समय अगर अशरीरी बनने की वजह से सेवा का भी संकट चला तो सेकंड के पेपर में फेल हो जाएंगे. అలా ఉండకూడదు. యోగంలో ఆత్మాభిమాని బాబా స్మృతి బదులు సేవా సంకల్పాలు నడవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే లాస్ట్ సమయంలో అశరీరి అవ్వాలనే సిచ్యువేషన్ ఉంటది. సెకండ్ లో ఆత్మ డిటాచ్ అశరీరి. ఆ టైంలో సేవా సంకల్పాలు ప్లాన్ గా నడుస్తూ ఉంటాయి. సెకండ్ యొక్క ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోతారు కదా. उस समय सिवाय बाप के निराकारी, निर्विकारी, निरंकारी और कुछ याद नहीं. అశరీరి అనగానే సెకండ్ లో అశరీరి. ఒక బాబా నిరాకారి, నిర్వికారి, నిరహంకారి అయిపోయి ఆ స్థితి తప్ప ఇంకేది ఉండకూడదు స్మృతిలో. सेवा में फिर भी साकार में आ जाएंगे, इसलिए जिस समय जो चाहे वो स्थिति होनी तो धोखा मिल जाएगा. సేవ గుర్తొచ్చింది అనుకోండి, అది కూడా బాబా సేవే కదా, బాబా స్మృతి అన్నట్టే. కానీ సాకారం అయిపోతుంది కదా సేవ అనేది, సాకార స్మృతిలో ఉన్నట్టు అయిపోతుంది. అశరీరి అన్నప్పుడు అది సాకారంలో ఉండకూడదు కదా మన స్మృతి. సాకారం నుండి డిటాచ్ ఆకారం గాని నిరాకారం లో వెళ్ళిపోతే ఇంకా అశరీరి ఫుల్. అందువల్ల ఏ సమయంలో ఏ స్థితి కావాలో ఆ స్థితి మనకి సెకండ్ లో సెట్ అవ్వట్లేదు అంటే లాస్ట్ పేపర్ లో మోసం మోసపోతారు అని చెప్తున్నారు. అలా మనస్సుని మనం సెట్ చేసుకుంటేనే జ్వాల రూపయోగం అనేది కుదురుతుంది. సెకండ్ టైం ముక్తి దాతయ్య ముక్తి ఇప్పించడానికి నిమిత్తం అవ్వాలి. ఏ రోజు కోర్సు అయిన వారైనా చిన్నవాళ్ళైనా అందరూ నిమిత్తులు. దానికోసం మనం ఏ ఏ విషయాల నుండి ముక్తులు అవ్వాలి లిస్ట్ తయారు చేసి తయారైపోండి త్వరగా. ఇంకా ఏం చెప్పారు బాబా ఈరోజు? ఫైల్ క్లియర్ చెయ్యండి, పేపర్లు యాడ్ చేయకండి. ఉన్నవి ప్రతిజ్ఞల్ని ఇప్పుడు దృఢత అనే దానికి యాడ్ చేసి త్వరగా దాన్ని పూర్తి చేయండి. దానికోసం ఒకటే బాబా ఆశిస్తున్నారు. కారణము అనేది ఎన్నాళ్ళు బట్టి అలా చూస్తున్నాను నేను. అది కాదు బాబా ఇది, ఇది కాదు బాబా అది, అలా చూస్తున్నారు. ఇంకేమంటాను, నేనే మాట్లాడతాను, కాముగా వినాలి కారణాలు చెప్తే. ఇంకా ఎన్నాళ్ళు అలాగా. కాబట్టి ఏదైనా సమస్య వచ్చిందంటే వెంటనే కారణం చెప్పి మిమ్మల్ని మీరు సమర్థించుకోవటానికి ప్రయత్నించండి. నేను మారాలి కదా, నేను మారాలి కదా, నేను మారాలి, నేను మారాలి, నేను మారాలి, నేను మారాలి. అదే ఇలా కారణాలు చెప్తే నేను ఎప్పుడు మారుతాను? కాబట్టి కారణం వద్దు, నేనే మారాలి, నేను మారాలి, నివారణ చూపించాలి, సమాధానం. ప్రతి సమస్యకు సమాధానం ఇదే, నేను మారడం అనేది. ఎన్ని రకాలు మనం అంతన చేసి తిరిగి వచ్చినా ప్రత్యక్షంగా కర్మలో వచ్చేటప్పటికి అర్థమవుతుంది కూడా. అది మౌనంగా ఉండి నన్ను నేను మార్చుకుంటేనే అన్ని సెట్ అవుతాయి పరిస్థితులని అనిపిస్తూ ఉంటుంది మనకి రియల్ గా కూడా. అంతవరకు మనం ఎవరి నుండి ఏ ఆశలు పెట్టుకోవటానికి లేదు. అది మారాలి విన్నా ఏదో ఆశ పెట్టుకుని మనం 4 మాటలు చెప్తూ ఉంటాం కానీ ఫైనల్ గా అర్థం అవుతుంది ఈ మాటలు కూడా నేను చెప్పకూడదు అని ప్రాక్టికల్ వ్యవహారంలో వచ్చటం. మౌనంగా ఉండి నా స్వరూపం నేను తయారు చేసుకున్నంత ఉత్తమం లేదు అనేలా అది కూడా అదే ఫీల్ అయ్యేమో అనిపిస్తుంటది. అందుకే అలా వాళ్ళు లాస్ట్ కి మౌనమై కర్మాతీతం అయిపోయారు. అదే సమాధానం సమస్యలని. అందుకే కారణాలు చెప్తాను, కథలు చెప్తాను. మిమ్మల్ని మీరు మార్చుకోండి. సహించాల్సి వచ్చినా, పడాల్సి వచ్చినా, వంగాల్సి వచ్చినా ఏమైనా కానీ అని చెప్తున్నారు బాబా. ఆప్షన్
मेरा बाबा दिल ये गीत गाता है, स्नेह के सागर की लहरों में मन मेरा खो जाता है। मेरा बाबा दिल ये गीत गाता है, तेरी दृष्टि पाकर बाबा जादू सा हो जाता है। स्मृति दिवस का दिन है आया, यादों में मैं खोया हूँ। स्नेह के मोती की माला को दिल में आज संजोया हूँ, तेरा बनकर प्यारे बाबा सब कुछ मैंने पाया है। तेरे सभी खजाने पाकर दुनिया को भुलाया है। फाइलों को फाइनल कर डालूं, उमंग दिल में आता है। मेरा बाबा दिल ये गीत गाता है, स्नेह के सागर की लहरों में मन मेरा खो जाता है। मेरा बाबा दिल ये गीत गाता